అని అనేది హీరో అవ్వడానికి నువ్వు చేసిన ఎక్సర్సైజ్ కానీ ఎలాంటి చెప్పాగా ప్రొడక్షన్ చేసేటప్పుడే ప్రొడక్షన్ అన్నది హీరోకి భలే చెప్పామన్నా. అస్సలు ఇప్పుడు నేను ప్రాక్టీసెస్కి వెళ్తారు, డ్యాన్స్ ప్రాక్టీసెస్కి వెళ్తారు, ఏం చేస్తారు అంటే డ్యాన్స్ మాస్టర్ చెప్పింది చేస్తారు. నేను ఆట చేయటం వల్ల నాకు డ్యాన్స్ అనేది నాకు చాలా ఇదిగా వచ్చింది. తర్వాత ఆటలోనే నేను మన రౌండ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసేమో ఎక్స్ప్రెషన్ రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్లో ఏంటి ఎక్స్ప్రెషన్స్తోనే చేయాలి. ఆ రౌండ్స్ వల్ల నాకు బాగా అలవాటైంది. తర్వాత నేను ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు చేసేది నేను చూసేవాడిని, నేను చూస్తూ నేర్చుకునేవాడిని. దానివల్ల ఏంటంటే నాకు ప్లస్ అయింది బాగా. నా కెమెరా ఫీర్ అనేది నాకు బాగా తక్కువైపోయింది. రోజు కెమెరాని నేను ప్రొడక్షన్లో రోజు మనం కెమెరాలు చూస్తూనే ఉంటాం కదా, దానివల్ల నాకు అది ఫ్రీ అయిపోయింది. ఆట అనేది నాకు చాలా ప్లస్ అయిందండి. అదే నాకు పెద్ద ఎక్సర్సైజ్ నిజంగా. ఎందుకంటే ప్రొడక్షన్ చేస్తూ నేను ఆట ఒక 3 years ఆ మాయాదీపం ఆట 1 ఆట 2 చేసిన తర్వాత నేను ఆట 3లో నేను యాజ్ ఎ కంటెస్టెంట్గా చేశాను. నాకు చాలా ప్లస్ అయింది. స్టార్టింగ్లో కొంచెం మీరు అన్నట్టు కొంచెం కెమెరా కొంచెం స్టేజ్ మీదకి వెళ్ళడం చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా నాకు తర్వాత అది ఫ్రీ అయిపోయింది. అది రాజుగారి గదిలో కొంచెం కనబడింది. ఎక్కడ ఊరుకో అన్నయ్య, నువ్వు మరీ చెప్తావు. అంటే రాజుగారి గదిలో కనపడింది అంటే ఇందులో అశ్విన్కి అందులో అశ్విన్కి చాలా తేడా ఉంది. ఇది కాదన్నయ్య ఒక మాట. ఓకే అఫ్ కోర్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎందుకంటున్నానంటే నాకు అసలు తెలియదు అన్నయ్య, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓంకార్ అన్నయ్య యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఏం చెప్తే అది చేస్తాను. నేను మానిటర్లోకి వెళ్ళి కూడా చూసుకునేవాడిని కాదు. ఈవెన్ ఈ సినిమా కూడా నేను ఒక్కసారి కూడా జత కలిసే కూడా మానిటర్ దగ్గరికి వెళ్ళి సీన్ ఎలా వచ్చింది, స్టెప్ బాగా వేసాను అని అస్సలు చూడను. ఫైట్ మాస్టర్ ఏం చెప్తే చేస్తా, డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్తే చేస్తా, కెమెరా మ్యాన్ గారి సజెషన్స్ కానీ డైరెక్టర్ ఏం చెప్తే చేస్తా. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్. ఆ క్యారెక్టర్కి అలాగే ఉండాలేమో అని నేను ఒక సినిమా ఏదైనా కథ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరిలాగా ఉంటే ఈ పాత రోజుల్లో ఎవరన్నా ఇలా చేశారా అని నేను అనుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ ఆ సినిమాకి ఒక ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ అన్నయ్యని నేను పెట్టుకున్నా మైండ్లో. ఒక బర్నింగ్ ప్రాబ్లం మనసులో పెట్టుకుని ఆయన బయటికి అసలు మాట్లాడరు, పైకి ఏం మాట్లాడు, చాలా కొట్టే తెచ్చి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే చిన్న డైలాగ్ వెళ్తున్నాయి. ఈ సినిమాలో వాడికి అక్కడ అమ్మ హాస్పిటల్లో ఉంటుంది, అన్నయ్య చనిపోయి ఉంటాడు, జోవియల్గా మాట్లాడకూడదు, వాడి ఏజ్కి వాడి మాటలకి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండబట్టే క్లైమాక్స్ బాగా వచ్చిందేమో అనేది ఆ సినిమా సబ్జెక్ట్. అది నాకు చాలామంది అన్నారు ఈ మాట, మీరే కాదనే ఒప్పుకోవాలి ఈ మాట, చాలామంది అన్నారు. బట్ నేను అందరికీ ఆన్సర్ చెప్పలేను, మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇదేంటంటే ఒక నెక్స్ట్ డోర్ గై క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లో అబ్బాయో పక్కింట్లో అబ్బాయో క్యారెక్టర్ ఇది, ఓ మంచి ఎదవ క్యారెక్టర్ ఇది. ఈ జత కలిసే సినిమాలో ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఎక్కడో కనపడతాడు వీడు, ప్రతి ఒక్కరి ఇంట్లో కనపడే క్యారెక్టర్. ఆ ఓవర్ యాక్షన్ బిల్డప్లు అవి చేస్తూ అవి కనపడతారు. అందుకని మీకు అలా అనిపించిందేమో. యాక్టింగ్లో అసలు చాలా పవన్ కళ్యాణ్ బాగా ఇమిటేట్ చేసినట్టుగా కనపడింది. హ్యాపీయే కదన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్యని మీరు ఇమిటేట్ అన్నారు ఇప్పుడు. మీరు మరి అన్నయ్య నేను ఇమిటేట్ ఎలా చేస్తాను? ఇమిటేట్ కాదు కానీ మ్యానరిజం కనిపించింది అన్నారు నాతో కూడా. ఎడిటర్ చెప్పాడు, మీరు చెప్పారు, ఇంకొక ఇద్దరు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా రిసీవ్ చేసేసుకుని ఉంటారు, అది నాకు తెలియదు. అంటే వాంటెడ్గా అయితే నేను చేయలేదు. ఓకే, నేను ఎక్కడ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అదే. నేను ఎక్కడ యాక్టింగ్ నేను ఎక్కడ చూసి అంటే నేర్చుకున్నది ఏం లేదు. ప్రొడక్షన్ను ఆట లేకపోతే ఈ కెమెరాలు ఫ్రెండ్లీ అయిపోయి అలా చేశానని చెప్తాను కదా. పలానా క్యారెక్టర్ చేయాలన్నప్పుడు నేను ఊహించుకుంటా. మీకు ఇందా ఈ సినిమాలో శ్రీకాంత్ అన్న కట్టిన క్యారెక్టర్ ఇలాంటిదేమో, ఇలా ఉండాలి, ఇలా కొంచెం ఎలా అంటే అలా చెయ్యాలని కాదు, క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందేమో అని నేను మైండ్లో అనుకుంటా. సినిమా కూడా చూడను, ఇలా అనుకుంటా. అలాంటిది ఈ సినిమాలో కొన్ని సీన్స్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అన్నయ్య కొన్ని ఇలా అంటుంటారు, అనేది ఎక్కువ వాడతారు. ఆను యూజ్ చేశా, అది నా బాడీ లాంగ్వేజ్లో ఉంది. అది ఇంకేటి కబుర్లు అదేంటంటే అది మేబీ అది ఏమన్నారు అలా అనిపించిందేమో తెలియదు. కానీ ఆ కార్లో ముఖ్యంగా ఆ కార్లో నేను అదే చెప్తున్నా. నాకు జనరల్గా బయట మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడుతూ ఇంకేంటి ఇలా అంటుంటాం, వస్తుంటాయి. నాకు నేను డబ్బింగ్లో చూసుకునేప్పుడు నేను అనుకున్నా ఇదేంటి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు అనుకున్నాను నిజంగానే. ఎందుకంటే హ్యాపీయే కదన్నయ్య, అంత పెద్ద అన్నయ్యనే. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజున ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు.
పోనీ అందుకే నాకు హిట్ వచ్చిందేమో అలా అని అనుకోవాలి హ్యాపీగా. ఇమిటేషన్ చేస్తే ఎప్పుడు హిట్స్ రావాలి. నువ్వు అన్నయ్య మరి ఇప్పుడు మరి మీరు అడిగిన క్వశ్చనే కదా. సినిమా బాగుంది కాబట్టి హిట్ వచ్చింది. ఇమిటేషన్ అని మీరు అన్న మాటకి నేను ఇంకా ఒప్పుకోవట్లేదు. ఇమిటేషన్ కాదు, ఓకే, ఎక్కడో తెలియకుండా ప్రభావం మొత్తం కాదులే అన్నయ్య. కారులో సీన్లో ఇంకేంటి బంగారం అన్నప్పుడు మటుకి అనిపించుండొచ్చు అనే ఇంకేంటి ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కానీ వాంటెడ్గా అనుకోలేదన్న. కార్ జర్నీలో ఎలా అంటే ఎట్నుంచి ఎవరు వస్తారో తెలియదు, వెహికల్స్ ఆ కంగారులో చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్మెంట్ అలా వెళ్ళిపోయాం. పోన్లే, ఇప్పుడు మీకు నచ్చిందా లేదా ఇవన్నీ కాదు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నా దాని గురించి కాదండి. మీకు మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని అంటే నచ్చింది, ఎందుకంటే చాలా తేడా కనపడింది. నేనే చెప్తున్నాను కదా, రాజుగారి గదికి అశ్విన్కి చాలా నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నుంచి ఇంత పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక ఆర్టిస్ట్గా అది చాలా అవసరం అనిపించింది. ఇంత వేరియేషను నన్ను చాలామంది అన్నయ్య ఈ రాజుగారి గదికి దీనికి ఇంత తేడా అంటే ఆ సినిమా తర్వాత ఇంత వేరియేషన్ క్యారెక్టర్ అనేది నాకు అది నా అదృష్టమేమో, నా రాత అలా రాసిపోతుందేమో అనుకున్నాను. నిజంగా ఒక ఆర్టిస్ట్కి అలా రావడం చాలా అదృష్టం. అది ఈ రోజున మొన్న నేను సినిమాక్స్లోంచి బయటికి షో చూసి రాగానే చాలామంది చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారంటే అది నా గొప్పతనం కాదు, ఆ క్యారెక్టర్ గొప్పతనం. అంత న్యాచురల్ ఒక చెప్పాక పక్కింటి అబ్బాయి ఇంట్లో ఉండే అబ్బాయి క్యారెక్టర్ అది. కాబట్టి వాళ్ళు అలా రిసీవ్ చేసుకున్నారు అంతే, అంతమించి అనేది. అన్నయ్యకు నీకు పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి కాదన్నయ్య, నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పాను ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటావు, ఇప్పుడు ఓంకార్ కాదు రాకుండా ఎలా ఉండి అన్నయ్య అంటే చెప్పేది చాలా దగ్గర. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు. నేనే ఒకసారి 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. ఓంకార్ హ్యాపీగా మంచి ట్విన్ సబ్జెక్ట్ చేస్తాం. నేను అనే ప్రశ్న అది కాదు. ఎప్పుడన్నా ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరినొకరు మాట్లాడాలి అలాంటివి ఏమైనా జరిగాయి? అలాంటి గమ్మత్తు ఉంటాయేమో అని ఉండేది ఇక్కడ అపార్ట్మెంట్లో. నాకు అన్నయ్య చెప్పాడు అది నాతో ఇలా చెప్పారు, మీరు చాలా అన్నయ్యలాగా ఉంటారండి అని ఇలా మీరు చెప్పినట్టు చెప్పారు. బయటికి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద ఇక్కడ అపార్ట్మెంట్స్లో సైకిల్ తొక్కుతే వాళ్ళు, నేను జనరల్గా అందరితో మాట్లాడుతుంటా, నేను బయట తిరుగుతుంటాను, అందరితో మాట్లాడుతూ అలా కలవడికి వెళ్ళిపోతుంటా. అన్నయ్య జిమ్కి వెళ్ళగానే వెళ్ళొస్తుంటే హాయ్ అశ్విన్ అంటారంట అన్నయ్యని. ఎక్కడ హాయ్ చెప్పకపోతే వీడికి మళ్ళీ వీడు ఏంటి అశ్విన్కి హాయ్ చెప్తే చెప్పలేదని చెప్పి నన్ను అనుకుని హాయ్ అశ్విన్ అంటారంట అన్నయ్యని. హాయ్ చెయ్యి ఊపేసి వెళ్ళిపోతుంటాడంట అన్నయ్య, నాకు చాలాసార్లు చెప్పారు. వెళ్ళాను నేను సరదాగా. ఓకే, ఇక్కడ బయట పక్కన పెడితే ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఇండస్ట్రీలో అనలా మీరే ఫస్ట్ టీఎన్ఆర్ అన్నయ్య అంటారు ఫస్ట్ ఈ మాట. లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరు అనలా.